రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీలో జరిగినటువంటి ప్రమాదంలో జరిగిన ఘటనని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపట్టుకు గురిచేసింది. ఇదే క్రమంలో చూసుకుంటే ఇలాంటి ప్రమాదమే ఈరోజు విజయనగరంలో కూడా పొంచి ఉన్నదని అయితే చెప్పాలి. ప్రస్తుతానికి మనమైతే కేఎల్పురం సమీపంలో ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు జరిగేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అవుతున్నాం. ఈ ప్రాంతంలో సుమారుగా 12 వరకు ఈ ప్రాంతంలో లైసెన్స్ కలిగినటువంటి ఫైర్ క్రాకర్స్ హోల్సేల్ రిటైల్ అయితే మాత్రం ఇక్కడైతే అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు. ఒకవైపు ఇక్కడ ఎందుకంత ప్రమాదం ఉన్నదని చెప్తున్నానంటే, ఒకవైపు చూస్తే పెట్రోల్ బంక్ ఐఓసీలతో పక్కనే కనిపిస్తున్నది. అదేవిధంగా దీనికి ఆనుకునే ఒకవైపు గ్యాస్ గోడౌన్ కూడా ఒకవైపు అయితే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే హెచ్పిసిఎల్ సంబంధించిన ఒక గ్యాస్ గోడౌన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇదే సందర్భంలో ఒకే ప్రాంతంలో 12 కూడా ఒకే ప్రాంతంలో హోల్సేల్ రిటైల్కి సంబంధించి అమ్మకాలు జరిపినటువంటి ఇక్కడ దీపావళి మందుగుండు సామాన్లకి 365 రోజులు కూడా అమ్మకాలు జరుపునట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం చూసుకుంటే రానున్న రోజులు ఈ ప్రాంతానికి కూడా ఖచ్చితంగా అటువంటి ప్రమాదం అయితే పొంచి ఉన్నదనే చెప్పాలి. అటువంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఏవైతే ఈ ఫైర్ జోన్కి సంబంధించినవి ఉన్నాయో ఇటువంటివి ఏవి కూడా ఇక్కడ కార్యకలాపాలు కూడా జరగకూడదంటూ కూడా వాళ్ళు మార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సోద్యం చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీసు సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా సోద్యం చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇదే ప్రాంతానికి కూడా ఒక విధంగా మున్సిపాలిటీ పరిధిలో అయితే ప్రస్తుతం అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఒకవైపు భారీ కన్స్ట్రక్షన్లు కూడా ఇదే ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు షాపింగ్ మాల్లు, అదేవిధంగా మరోవైపు కన్వెన్షన్ హాల్ కూడా ఈ ప్రాంతంలో నిర్మాణాలు కూడా జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రమాదం కనుక సేమ్ ఏదైతే ఇక్కడ వేట్లపాలెంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అలాంటి ఘటనే ఈ ప్రాంతంలో కనుక జరిగితే అక్కడ చూస్తే ఒక షాపులో మాత్రమే జరిగింది, ఒక తయారీ కేంద్రంలో మాత్రమే జరిగింది. అదే కనుక ఇదే ప్రాంతంలో కనుక జరిగితే ఒకే ప్రాంతంలో 12 షాపులు అయితే ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఈ 12 షాపుల్లో కూడా భారీ నిల్వలు కూడా ఒక ప్రాంతంలో ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుని ప్రాంతంలో ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా శివకాశి నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి మందుగుండు సామాన్లు మాత్రం ఇక్కడైతే మాత్రం ఉంటుంటాయి. అదేవిధంగా సొంతగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దీనిపైన లేబుల్ పెట్టి కూడా కొంతమంది అక్రమంగా అమ్మిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా కనుక అవి కనుక ఫైర్ అయ్యి ఏమైనా ప్రమాదం కనుక జరిగితే ఇక్కడైతే జనాభా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా పేలుడు కనుక సంభవిస్తే ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు కూడా పలు ఆఫీసులు కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రమాదం కనుక జరిగి ఉంటే ఎంతోమంది ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఈ ప్రాంతంలో పొంచుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫైర్ జోన్ని ఏ విధంగా చూడాలి, ఈరోజు అక్కడ వేట్లపాలెంలో జరిగింది. అక్కడ చూస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా అటువంటి ప్రమాదమే కొంచెం ఉన్నట్లు మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? ఇవాళ ఇటీవల కాలం మధ్యలోనే వేట్లపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. మందుగుండు సామాను ఒక దగ్గర ఉండటం, మందుగుండు సామాను తయారీ కేంద్రంలోనే జరిగినటువంటి ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వీళ్ళ తాలూకా మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఏమైనా అంటే ప్రమాదం జరిగితే మనుషులు ప్రాణాలు పోయిన తర్వాతనే వీళ్ళల్లో చలనం వస్తుంది. అంతవరకు వీళ్ళలో చలనం అనేది ఎక్కడ రాదు. ఎందుకంటే అక్కడున్న అంటే వాళ్ళ తయారీ కేంద్రాలు కానీ ఇలాంటి మందుగుండు సామాన్ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళకి నెల నెల కమిషన్లు, వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్లు లెక్క పెట్టుకోవడానికే వాళ్ళకి తీరిక ఉండదు. కాబట్టి ఈ ప్రమాదాలు అంటే మనుషులు ప్రాణాలు పోవాలి, వీళ్ళలో కదలిక రావాలంటే ఇప్పటికైనా మేము చెప్తున్నాం. విజయనగరంలో కూడా సేమ్ అటువంటి పరిస్థితే. ఇక్కడ కేఎల్పురం దాటిన తర్వాత మొత్తం ఇంచుమించు 12-13 షాపులు ఒకే దగ్గర ఉన్నాయి. అక్కడే ఆర్టీఓ ఆఫీస్ ఉంది, పెట్రోల్ బంక్ ఉన్నది, అలాగే గ్యాస్ గోడౌన్ ఉంది. అదంతా కూడా నివాస ప్రాంతం. అలాగే పక్కన కాలేజీ ఉంది, యూనివర్సిటీ ఉంది, సీతం యూనివర్సిటీ ఉంది, అక్కడ నర్సింగ్ కాలేజ్ ఉంది. సుమారు అక్కడ చాలామంది ప్రాణాలు అంటే ఒక్క కేంద్రంలో ప్రమాదం జరిగితేనే అంతమంది ప్రాణాలు పోయాయి. మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి, అన్ని షాపులకు సంబంధించి అక్కడ కానీ ప్రమాదం జరిగితే ఆ పక్కన ఉన్నటువంటి గ్యాస్ గోడౌన్ కానీ అలాగే పెట్రోల్ బంకులో ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మనుషులు ఎవరైనా చచ్చిపోతేనే ఇక్కడ అధికారులు కదులుతారా? అంటే అంతవరకు మీలో చలనం రాదా? అంటే ఎవరైనా చనిపోవారు మీలో చలనం రావాలంటే. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, అక్కడ జరిగినటువంటి ప్రమాదం జరిగినంత వరకు కాదు, ఇక్కడ ప్రస్తుతం
ప్రమాదం పొంచి ఉంది. దీనికి సంబంధించి మొన్న కలెక్టర్ ఆఫీస్లోనేమో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏమంటే వ్యాపారస్తులందరినీ పిలిచి ఎక్కడ నివాస ప్రాంతాల్లో వ్యాపారం జరగడానికి వీల్లేదు, మీకు లైసెన్సులు ఉండాలి, మీకు ఏవో రకరకాలు ఏవో పెట్టారు. అది కాదు, ఇది కేవలం కంటి తుడిపి చర్య. కేవలం ఇది మరుసటి రోజు అంటే అక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ మేల్కొన్నారు అని ఒక పెద్ద హెడ్డింగ్ టీవీల్లో చూపించడానికి, పేపర్లో చూపించడానికి తప్ప ఉపయోగం లేదు. మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వాటిని వెంటనే ఖాళీ చేయించి ఎక్కడో సుదూర ప్రాంతాల్లోకి మార్చాలి, తగినంత చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీరు ఆఫీసుల్లో కూర్చొని అటువంటి సమావేశాలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అధికారులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే కాదు, ముందే చర్యలు తీసుకోవాలని సిపిఐగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫైర్ జోన్కి సంబంధించినటువంటి ప్లేసుల్లో ఇప్పటికే పలు రకాల యాక్టివిటీస్ కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇటువంటి కార్యకలాపాలు జరగడం పట్ల ఎలా అనిపిస్తుంది ఏంటి? ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో ఏదైనా సరే జరగకూడనటువంటి ప్రమాదం కనుక జరిగితే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అంటారు? చూస్తూ ఉంటే ఒక పక్క పెట్రోల్ బంకు, ఒక పక్క చూస్తే గ్యాస్ గోడౌన్లు మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా నివాస యోగ్యం లేనటువంటి స్థలాలు కూడా నివాసానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎలా చూడాలి ఏంటిది? ఇటీవల కాకినాడ జిల్లా వేటవానిపాలెంలో జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విదారకరం. యజమాని నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రభుత్వం తాలూకా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే అక్కడ ఉన్నటువంటి సామర్థ్యం కంటే అధికంగా మందుగుండ నిల్వ చేయడం వలన అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణ తేలింది. అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమంగా లేదని చెప్పేసి మనకి స్పష్టంగా కనబడుతుంది. అదే సందర్భంలో విజయనగరంలో ఇదంతా ఫైర్కి సంబంధించినటువంటి జోను. ఈ జోన్లో కూడా ఎటువంటి రక్షణాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఫైర్ జోన్కి ఆనుకునే గ్యాస్ గోడౌన్ ఉంది, ఆ పక్కనే లక్ష్మీ నర్సింగ్ కాలేజీ ఒకటి ఉంది, ఆ పక్కనే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇటువైపు ఏమో వచ్చేసరికల్లా పక్కనే నివాస ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు నిరంతరం రద్దీ, వందలాది మంది వాహనదారులందరూ వచ్చి ఇక్కడ లైసెన్సులు రెన్యువల్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ లేదా వాహన తనిఖీలన్నీ కూడా చేసే పరిస్థితి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు నిరంతరం రద్దీగా ఉండే కూడలు ఇది. మరొక వైపు ఇక్కడే భూగర్భ జల వనరుల శాఖ కార్యాలయం ఉంది, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ జోన్కి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమి కూడా తీసుకోవడం లేదు. ఎక్కడో సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం, వెంటనే సమీక్ష జరపడం, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడడం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం తప్ప అవి ఆచరణలో ఎక్కడ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే సంఘటనలు లేవు. ఎందుకంటే తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న శ్రీకాకుళంలో వాటర్ పొల్యూషన్ జరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చనిపోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రాజమండ్రిలో పాలు కల్తీ జరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ విధంగా ఏదో ఒక సంఘటన ఏదో ఒక మూలలో జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీని అంతటికీ కారణం అధికారుల తాలూకా బాధ్యత రాహిత్యంగా ఉండడం, తనిఖీలు లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం. అలాగే ఈరోజు విజయనగరంలో ఈ ప్రాంతం కూడా అటువంటి నిర్లక్ష్యానికి గురైంది. ఇది చాలా డేంజరస్ జోను. ఇక్కడ ఖచ్చితంగా అటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి. లేదంటే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి ఈరోజు ఈ మందుగుండ సామగ్రి అంతా తరలించే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది ఎప్పటికైనా చాలా ప్రమాదం అని చెప్పేసి మేము భయాందోళన ఉన్నాం. అటువంటి సంఘటనలు కానీ జరిగితే ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో చూసాం కదా, స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఫైర్ జోన్లోనే ఒకవైపు భారీ కట్టడాలు కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇదే ప్రాంతంలో 12 వరకు కూడా ఒకే ప్రాంతంలో హోల్సేల్లో రిటైల్గా అమ్మినటువంటి ప్లేస్లు అయితే మాత్రం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు. అయితే ఒకవైపు చూసుకుంటే ఇక్కడ ఎందుకంటే ఒక ప్రాంతంలో అంటే సుమారుగా చూసుకుంటే ఒకవైపు తమిళనాడులో ఉన్నటువంటి శివకాశీలో తయారైనటువంటి రెడీమేడ్ వస్తువులు డైరెక్ట్గా నేరుగా ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటాయి అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు. ఆ రెడీమేడ్ని తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇక్కడ మేమైతే అమ్ముతుంటాం అంటూ కూడా చెప్తూ ఉంటారు. కనుక ఈ యొక్క ఫైర్ జోన్ అనమాట చూస్తూ ఉంటే ఒకవైపు భారీ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దీనికి ఆనుకునే ఉన్నటువంటి ఒకవైపు పెట్రోల్ బంక్ కూడా ఇక్కడే చూడవచ్చు. దీనికి వెంటనే జస్ట్ పక్కనే అందుకునే అక్కడ ఏదైనా సరే ప్రమాదం జరిగిన ఎడలైతే మాత్రం పక్కనే
పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. ఆ పెట్రోల్ బంకు కనుక ఏదైనా ప్రమాదం కనుక జరిగితే ఈ యొక్క ప్రమాదం కూడా భారీ స్థాయిలో ఊహించిన అంత రీతిలో కూడా ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నిత్యము వేలాది మంది అయితే కంటిన్యూగా ప్రయాణం చేస్తూనే ఉంటుంటారు. ఎందుకంటే మరొక వైపు చూడొచ్చు, ఒకవైపు పెట్రోల్ బంకు, ఒకవైపు ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాపులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదే ప్రాంతంలో ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి మెయిన్ రోడ్డు కూడా చూడవచ్చు. వేలాది మంది నిత్యం కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది ప్రాంతం. ఎందుకంటే నేషనల్ హైవే 26 ఇది. దీనిపైన కూడా కంటిన్యూగా ప్రయాణికులు ప్రయాణిస్తూనే ఉంటారు. ఏదైతే ఈరోజు వేటలపాలెంలో జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా భయభ్రాంతికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి విధంగా, ఎందుకంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఏదైతే ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇటువంటివి నిర్వహిస్తున్నారో వీళ్ళంతా కూడా తీవ్రంగా భయోందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రావాలంటేనే చాలా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పెట్రోలియం మరియు పేలుడు పదార్థాలకు సంబంధించిన భద్రతా సంస్థ ఏదైతే ఉందో దీని ద్వారా లైసెన్స్ అయితే మాత్రం తీసుకోవాలి. దీని ద్వారా లైసెన్సులు తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ప్రాసెస్ అంటూ కూడా ప్రతిదీ కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటిది ఒకవైపు జరిగినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ వ్యవస్థ కానీ పూర్తిగా ఇటువంటివన్నిటిని కూడా పూర్తిగా పక్కన పెట్టి, ముఖ్యంగా ఇదంతా కూడా చూసుకుంటే మున్సిపాలిటీ పరిధిలో కూడా వస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోకి అయితే వస్తుంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒకవైపు అయితే భారీ కట్టడాలు కూడా నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ ఫైర్ జోన్లోనే ఇటువంటి నిర్మాణాలు కట్టడం పట్ల అయితే మాత్రం, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదాన్ని ఎవరు కూడా ఊహించిన రీతిలో అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇప్పటికే ఆర్టీఓ ఆఫీస్ అని చెప్పాం. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో చూసుకుంటే నిత్యము వేలాది మంది కంటిన్యూగా ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ హెడ్ క్వార్టర్కి అయితే కంటిన్యూగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒకవైపు చూస్తూ ఉంటే ఆర్టీఓ ఆఫీస్కి ఆనుకునే పక్కన చూడొచ్చు గని ఫైర్ వర్క్స్ అని చెప్పేసి వెంటనే పక్కన ఒకటైతే కనిపిస్తూ ఉన్నది. వెంటనే చూస్తూ ఉంటే ఇక్కడ ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు ఏదైతే వేటలపాలెంలో ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా షాపులు క్లోజ్ చేసిన పరిస్థితి. దానిపైన మనం చూడొచ్చు 360 రోజులు కూడా ఇక్కడ బాణాసంచి అమ్మబడి అని చెప్పేసి బోర్డులు అయితే పెట్టుకున్నారు. కానీ గత 10 రోజులుగా ఎందుకంటే ఇప్పుడు వేటలపాలెంలో ఘటన జరిగిన తర్వాత పూర్తిగా ఇవన్నీ షాపులు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి ఫైరు మళ్ళీ ఇటువంటి దగ్గర దాడులు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మేము ఇక్కడ నియమ నిబంధనలు పాటించట్లేదు కనుక ఖచ్చితంగా మా పైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, మా ఇక్కడ వచ్చినటువంటి సడన్గా సర్ప్రైజ్ విజిట్ చేసినటువంటి అధికారులు మా పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి పూర్తిగా షాపుల్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఆర్టీఓ ఆఫీస్కి ఆనుకొని ఉన్నటువంటి పక్కనే మరి ఇంకో కూడా కనిపిస్తుంది. ఇక్కడ 7 ఫైర్ క్రాకర్స్ అని చెప్పేసి ఇంకోటి ఇక్కడ కనిపిస్తూ ఉండదు. ఇక్కడ ఇది కూడా సేమ్ అదే పరిస్థితి. ముఖ్యంగా ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే మినిమం ఇక్కడ ఉండవలసినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ఎటువంటి ప్రికాషన్స్ కూడా పాటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆ దగ్గరికి కూడా వెళ్ళి ఎటువంటి ప్రికాషన్స్ ఉంటాయి, ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి ఏంటని కూడా ఒకసారి మనం పరిశీలించుకోగా చూసుకుంటే ఇక్కడ ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఈ శివనాని ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉందో దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇంకొకటి పక్కనే చూసుకుంటే బొత్తుల ఒక ఫైర్ క్రాకర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ఇవి రెండు కూడా చూసుకుంటే దీనికి ఆనుకొని ఉన్నటువంటి అటువైపు చూస్తే ఇక్కడే అంటే గ్యాస్ గోడౌన్ దగ్గరికి అయితే మనం అయితే చేరుకున్నాం. దీనికి ఆ దగ్గరలోనే గ్యాస్ గోడౌన్ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. అటువైపు చూస్తే ఇక్కడ నుంచి సుమారుగా 100 మీటర్ల దూరం కూడా ఉండదు. ఆ 100 మీటర్ల దూరం కూడా ఉన్నటువంటి ప్రాంతంలో ఒకవైపు అంటే గ్యాస్ గోడౌన్. ఇటువంటి ప్రమాదాలు ఇక్కడే కనుక ఎటువంటి ప్రమాదాలు కనుక జరిగితే ఎవరు కూడా ఊహించలేనటువంటి భారీ నష్టం కూడా వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ దివాళీ క్రాకర్స్ సంబంధించి దీపావళి సామాన్లకు సంబంధించిన షాపులు ఇవి చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా 365 రోజులు కూడా షాపులు తెరవబడినని చెప్పేసి అయితే ప్రస్తుతానికైతే ఉంటుంది. ఏదైతే ఈరోజు వేటలపాలెంలో జరిగిన ఘటన తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఈ షాప్ అయితే మనం చూడొచ్చు. ఒక విధంగా ఇటువంటి షాపులు ఏదైనా సరే నిర్మాణం కనుక జరిగితే ఖచ్చితంగా ఐరన్తో మొత్తం నిర్మాణం అయితే జరగాలి. ఇక్కడ చూస్తే వుడ్తో నిర్మాణం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే నియమ నిబంధనలు కూడా పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఏదైనా ఫైర్ జరిగితే ముందస్తుగానే దీనికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు కూడా వహించవలసినటువంటి అధికారులు కూడా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ ఒక ట్యాంకర్ కూడా పెట్టారు. అంటే 25,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఇటువంటి ట్యాంకులు అయితే ఉండాలి, వాటర్ ట్యాంకులు. కనుక ఇది చూసుకుంటే సుమారుగా 1000 లీటర్లు కూడా ఉండదు ఈ ట్యాంకు. అంటే అంత
ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ అన్నీ కూడా ఇదే పరిస్థితిలో కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే ఎటువంటి నియమ నిబంధనలు కూడా విరుద్ధంగానే పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు రెవెన్యూ వ్యవస్థ కానీ, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఒక పోలీస్ వ్యవస్థ కానీ, అలాగే ఫైనాన్స్ సేఫ్టీకి సంబంధించినటువంటి వీళ్ళకని ఏదైతే తాత్కాలికంగా అనిపించుకోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని రావడానికి, ముఖ్యంగా ఏదైతే ఈ పెసో సంబంధించినటువంటి ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ ఈ సంబంధించినటువంటి లైసెన్స్ ఎవరైతే ఇస్తారో ఆ సంస్థ నుంచి అయితే నేరుగా తీసుకుని వచ్చిన తర్వాత ఈ ఫైర్ అండ్ సేఫ్టీకి నిబంధనలకు అనుకూలంగా వాళ్ళ నుంచి ఒక ఎన్ఓసి తీసుకుని వచ్చిన తర్వాత పూర్తిగా ఇవన్నింటిని కూడా పూర్తిగా దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ 1-2 రోజులు మాత్రమే హడావిడి చేయడానికి మాత్రమే ఇదంతా కూడా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఏదైతే దివాళీ సందర్భం వచ్చేసరికి అయితే మాత్రం ఇదే ప్రాంతంలోనే లక్షలాది మంది అయితే ఇక్కడ నుంచి ఫైర్ క్రాకర్స్ని పట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చూడొచ్చు బొత్తుల కామేష్ అంటూ ఇక్కడ ఒక హోల్సేల్ అండ్ రిటైల్ ఫైర్ క్రాకర్స్ డీలర్ అంటూ కూడా ఒక బోర్డు అయితే కనిపిస్తూ ఉన్నది. అటువైపు చూస్తే పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా 360 రోజులు కూడా షాప్ తెరబోని చెప్పేసి అయితే ఉంటాయి. కనుక ఎప్పుడైతే ఈ యొక్క రైడ్లు అయితే నిరంతరం జరుగుతున్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఎవరు కూడా పూర్తిగా షాపులు తెరవట్లేదు. షాపులు ఎందుకు తెరవట్లేదు? వాళ్ళకి సంబంధించిన నియమ నిబంధనలు ఏవి కూడా వీళ్ళు పాటించట్లేదు. ఏదైనా పాటించుంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉంటారు. కనుక వీళ్ళంతా కూడా ఒక సిండికేట్గా తయారయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈరోజు మేము రైడ్కి వస్తున్నాం, మీరు జాగ్రత్త పడండి అంటూ కూడా ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ ముందుగానే చెప్పడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పూర్తిగా క్లోజ్ చేసుకుని ఇంకా ఈరోజు 2 రోజుల పాటు మీరు రామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఏదైతే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఫైర్ జోన్లో ముఖ్యంగా ఇది క్రియాశీల పాత్ర హెచ్పి గ్యాస్ గోడౌన్ అనేది పక్కనే మనకైతే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఆల్రెడీ ఇప్పుడే హెచ్పి గ్యాస్ గోడౌన్ సంబంధించినటువంటి డైరెక్ట్గా నేరుగా అక్కడి నుంచి డైరెక్ట్ గ్యాస్ సిలిండర్లు కూడా లోడ్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఫైర్ ఏదైనా జరిగి ఉంటే గ్యాస్ సిలిండర్లు కనుక ఈ యొక్క ఫైర్ కనుక తగిలితే ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క పరిస్థితిని మనం ఎవరూ కూడా ఊహించలేనటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడొచ్చు ఒకసారి మన కెమెరామెన్ కూడా ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ అయితే మీకైతే చూపిస్తూ ఉన్నారు. అక్కడ చూస్తే ఒకవైపు ఫైర్ జోన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ఏవైతే బాణాసంచా కార్యక్రమాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు షాపులు అయితే అక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఆనుకునే ఒక నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఇల్లు కూడా ఇదే ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే చూస్తే హెచ్పి గ్యాస్ గోడౌన్ కూడా మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడే అక్కడ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా అన్లోడ్ కూడా జరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చూస్తే ఒకవైపు పెట్రోల్ బంకు, ఒకవైపు గ్యాస్ గోడౌను, ఇదే ప్రాంతంలో సుమారుగా 12 లైసెన్స్ కలిగినటువంటి ఒక బాణాసంచా క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి షాపులు ఈ ప్రాంతంలో నిర్వహణ అయితే జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కనుక చూస్తే ఒకవేళ ఈ ప్రాంతంలో కనుక ప్రమాదం కనుక జరిగితే ఎవరు కూడా ఊహించనటువంటి రీతిలో కొన్ని వేల మంది ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరికలు అయితే ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు దీనికి మనకి సాక్షాత్గా నిదర్శనంగా వేటలపాలెంలో జరిగినటువంటి ఘటన కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికైనా సరే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరూ ఏమి చేయలేము, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వగలమే తప్ప కానీ ఆ ప్రమాదం నుంచి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులను అయితే మాత్రం మనం ఎవరూ తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలే వీటి పైన తగు నిర్ణయాలు అయితే తీసుకోవాలి, ఇటువంటి వీటిపైన తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంత జనావాసాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసి అక్కడ పెట్టుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఒకవైపు పెట్రోల్ బంకు, ఒకవైపు గ్యాస్ గోడౌను, అలాగే సంబంధించినటువంటి నేషనల్ హైవే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవైపు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి శాఖ సంబంధించిన అధికారులు అయితే ఇక్కడే నివాసం ఉంటారు, ఇక్కడే వారికి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా పక్కన ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒకే ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు వెహికల్ సంబంధించినటువంటి మోటార్ సంబంధించినటువంటి వెహికల్ సంబంధించినటువంటి మొత్తం వాటి రిపేర్ సంబంధించినటువంటి ఒక హబ్ కూడా ఎక్కడైతే ఒక ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉండడంతో ఒకవేళ ప్రమాదం కనుక జరిగితే దాన్ని ఊహించరానిటువంటి ప్రమాదం ఖచ్చితంగా జరగబోతుంది. గతంలో చూడొచ్చు గంటస్తంభం ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం కనుక జరిగితే అప్పటికే 7-8 మంది వరకు కూడా ఆనాడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే కనిపించాయి. ఆ రోజు జనావాసాల్లో ఉన్నదని చెప్పి అక్కడి నుంచి ఈరోజు ఊరి చివరిగా ఉందని కేఎల్పురం ప్రాంతంలో ఈ యొక్క దీనికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపట్టారు. కానీ ఆ రోజుకి ఇదంతా కూడా పూర్తిగా ఊరు బయట ఉండడంతో దీన్నంతా కూడా ఎవరు కూడా దీన్ని అబ్జెక్షన్ చేయలేదు. అందరికి కూడా ఓకే ఇక్కడ పెట్టడం మంచిది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే
చుట్టూ కూడా నైబర్స్ అంతా కూడా ఈ ప్రాంతంలో చేరుకుంటున్నారు. నివాసానికి యోగ్యంగా ఉన్న ప్లేస్ ఇదంతా గుర్తించి ఇక్కడే ఉంటున్నారు. ఒకవైపు విద్యా సంస్థలు ఉన్నాయి, ఒకవైపు వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఒకవైపు ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వ సంస్థలు కూడా నిత్యము కూడా వేలాది జనాలు రద్దీగా ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో ఒకవేళ ప్రమాదం కనుక జరిగితే ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచి ఉందో అని ఇక్కడ కళ్ళకు కట్టినట్టయితే నీట్గా కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజులు ఇటువంటి ప్రమాదాలు ఖచ్చితంగా అరికట్టాలంటే ఇటువంటి వీటిపైన కూడా ప్రభుత్వాలు పునరాలోచించి ఈ యొక్క ప్రాంతాన్ని ఒక వేరే ప్రాంతానికి మార్చిన ఏడలైతే మాత్రం బాగుంటుందంటూ ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ఒకటే విమర్శిస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన లైసెన్సులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి చట్టపరంగా నియమ నిబంధనలన్నీ కూడా పాటించి ఉంటే ఈ 360 రోజులు నిర్వహించినటువంటి షాపుల్ని గత 10 రోజులుగా ఎందుకు ఓపెన్ చేయట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దానికి ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కనుక చెకింగ్లకు వస్తే వీళ్ళకి సంబంధించిన ఎటువంటి నియమ నిబంధనలు లేకపోవడం, దీనికి సంబంధించినటువంటి ఏది కూడా వీళ్ళకి పాటించకపోవడానికి కారణంగానే చెప్తున్నారు. ఎందుకంటే అవేవి కూడా పాటించకపోతే వాళ్ళైతే ఖచ్చితంగా సీజ్ చేస్తారు, ఫైన్ వేస్తారు. దీని కారణం చేత పూర్తిగా క్లోజ్ చేసి ఉంటే ఇంకే ఇబ్బంది లేదన్న ఆలోచనతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి షాపులను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం విజయనగరం జిల్లా ప్రజల పట్ల సానుకూలంతో ఇదంతా కూడా పరిశీలించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటే తప్పగానే రానున్న రోజుల్లో అత్యంత ప్రమాదం పొంచి ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని అయితే చెప్పుకోసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో కేఎల్పురం వద్ద ఉన్నటువంటి ఈ 12 హోల్సేల్ రిటైర్లు దీపావళి సామాగ్రి మందుగుళ్ళు అమ్మేటువంటి ప్రాంతం నుండి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.